ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం బంగారం కొనాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభవార్త అనే చెప్పాలి. ఇక పెళ్లిళ్ళ సీజన్ రావడంతో బంగారం షాపులు కిటకిటలాడుతున్నాయి. బంగారం రేట్లు ఎంతున్నా సరే పర్వాలేదు అనుకుంటున్న వాళ్ళందరికీ ఇప్పుడైతే ఊరట లభించిందనే చెప్పాలి. అయితే ప్రజెంట్ మొన్నటి వరకు ఎంతున్నా సరే తులం అయితే తులం కొందాము అనుకున్నారు. కానీ అప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పర్ట్స్ అందరూ ఈ టైంలో కొనకండి, భారీగా క్రాష్ అవుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఎంతో మంది కొన్నారు. అయితే కొన్న వాళ్ళందరికీ ఇప్పుడు పెద్ద షాక్ తగలబోతుంది. అయితే మొన్నటి వరకు 1,82,300 చిల్లర వరకు వెళ్ళి ఆల్మోస్ట్ ఇంకో 2-3 రోజులు అయితే 2 లక్షలు దాటుతుంది అన్నారు. అయితే అది కాస్త ఇప్పుడు 1,47,000, అదేవిధంగా 1,34,000కు వచ్చింది. 24 క్యారెట్ల బంగారము ప్రజెంట్ 10 గ్రాములు తులం బంగారం 1,47,710 రూపాయలు ఉండగా, ఇక 22 క్యారెట్ల బంగారం ప్రస్తుత మార్కెట్ రేట్తోని నిన్నటికి ఇవాళకి పోల్చుకుంటే 13,000 అంతర్యం అయితే ఉంది. ఇది దిగొచ్చి ప్రజెంట్ 1,37,000 అయితే రావడం జరిగింది. అయితే నిన్నటికి ఇవాళకి అయితే నిన్న మార్కెట్ చాలా డౌన్గా ఉంది. ఇక ఆదివారం కదా అని చెప్పేసి చాలామంది లైట్ తీసుకున్నారు. నిన్ననే ఒక 6,000 వరకు తగ్గింది. అదే ఇంకా బిగ్గెస్ట్ క్రాష్ అనుకున్నారు. ఇక ఈ రోజు వచ్చేసరికంటే February 2న కంప్లీట్గా ఇంకా కొలాబ్స్ అయిపోయింది మార్కెట్ అనే చెప్పాలి. అయితే ఆల్రెడీ మనకి బడ్జెట్కి సంబంధించి, అదేవిధంగా బార్డర్స్లలో కంప్లీట్ టెన్షన్ ఉండడము, ఇటు ట్రంప్ చేస్తున్న ఘనకార్యాలు, ఇవన్నీ కూడా అక్కడ సెన్సెక్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఇవన్నీ ఇంపాక్ట్ చూపించడం వల్లనే ప్రజెంట్ అయితే బంగారం రేట్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఒక్కసారి నిన్నటికి ఇవాళకి చూసుకుందాం. నిన్నటికి ఇవాళకి అప్రాక్సిమేట్లీ నిన్న ఉన్న రేటు చూసుకుంటే 10 గ్రాముల బంగారము 1,60,580 రూపాయలు ఉండే. కానీ ఈరోజు చూసుకుంటే అది 1,47,110 రూపాయలు ఉంది. ఇక నిన్నటికి ఇవాళకి అప్రాక్సిమేట్లీ 13,410 రూపాయలు అయితే తగ్గడం జరిగింది. ఇక దాని తర్వాత 22 క్యారెట్ గోల్డ్ అయితే నిన్న 1,47,000 ఉండగా ఈరోజు చూసుకుంటే అది 1,34,000కి పడిపోయింది. ఇక 18 క్యారెట్కి సంబంధించి కూడా చూసుకుంటే మనమైతే నిన్న ఉన్న మార్కెట్ పరంగా 1,20,000 ఉన్న 18 క్యారెట్ గోల్డ్ ఇవాళకి 1,10,380 రూపాయలకు పడిపోయింది. ఎస్, ఇక 18 క్యారెట్కి సంబంధించి చాలా మట్టుకి ఇప్పటికే 18 క్యారెట్తో మనము గోల్డ్ ఆర్నమెంట్స్ చేయించుకోవచ్చు. ఇంకా చాలా వాటిలో 18 క్యారెట్ యూజ్ చేస్తూ ఉంటారు. సో 22 క్యారెట్ కంటే కూడా 18 క్యారెట్ తీసుకోవడం బెటర్ అని చాలామంది ఉద్దేశిస్తున్నారు. మరి ఇంకా పడుతుందా? ఎస్, ఖచ్చితంగా పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి, సిల్వర్ గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సిల్వర్ ఎంత దారుణంగా పడిపోయిందంటే, మనము దీనికన్నా ముందు నేను మనం టీవీలో ఎన్నో వీడియోస్ చేశాను బంగారం పైన. అప్పుడు ప్రతిసారి ఇదే మెన్షన్ చేశాను. ఏమని? గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం 100% బెటర్, కానీ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసినంత వెర్రి పని ఇంకా ఏది ఉండదు అని. ఎందుకంటే ఎంత పర్సెంట్ తగ్గింది? మహా అంటే ప్రజెంట్ ఒక 16 to 20% గోల్డ్ రేట్ తగ్గింది. కానీ సిల్వర్ 60%, 50%కి పడిపోయింది. ఒక 2 రోజుల్లోనే 1,00,000కు పైగా డౌన్ అయిపోయి ప్రజెంట్ 1,43,000 కిలోలలో వస్తుంది అనమాట. అప్రాక్సిమేట్లీ 2 లక్షలు, దానికన్నా మించి ఎక్కువ కదా. మొన్నటి వరకు 3 లక్షల చిల్లర, 4 లక్షలు వెళ్తుందేమో అనుకున్నారు. కానీ ఎప్పటికైనా కూడా సిల్వర్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు అనే దానికి ఇప్పుడు నిదర్శనంగా మారింది. సో ఎప్పుడైనా గోల్డ్ 10% తగ్గితే సిల్వర్ 100% తగ్గుతుంది. దానికి ఇప్పుడు మళ్ళీ రుజువు అయిపోయింది. సో కంప్లీట్గా గోల్డ్ మార్కెట్ అనేది కంప్లీట్ డౌన్ ఉంది. కానీ గోల్డ్ షాప్ ఓనర్స్ అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ గోల్డ్కి సంబంధించి కొంటున్నారు. అందరూ ఖచ్చితంగా వస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. కానీ ఇది 1,00,000 అయ్యే అవకాశం కూడా ఉంది. 1,20,000 వచ్చినప్పుడు అందరూ కూడా ఆసక్తిగా దాన్ని చూసుకొని ఖచ్చితంగా ఈసారి ఒక 2-3 తులాలు ఎక్స్ట్రానే కొంటాము అంటున్నారు. సో చూద్దాం మరి 1,00,000కి వస్తుందా? ఈ లక్షలలో ఉన్న వ్యాపారం అంతా వేలకి దిగజారిపోతుందా అనేది కూడా చూడాల్సి ఉంది. సో వేలల్లో వస్తే మాత్రం ఖచ్చితంగా
ఎవరు కూడా ఈసారి ఛాన్స్ వదులుకోరు. బంగారం షాపులలో బంగారంకి కొదవ వచ్చేస్తుంది. ఇంకా కంప్లీట్గా బంగారం కొరత అని చెప్పి ఇండియాలో న్యూస్ చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా బంగారంకి సంబంధించి మార్కెట్ ఇంకా ఇంకా పడబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. లెట్స్ సీ బంగారం ఖచ్చితంగా పడుతుందా, మరి ఇంకా ఇంక్రీజ్ అయిపోయి మధ్యతరగతి వాడికి అందలేని స్టేజ్కి వెళ్తుందా అనేది చూడాల్సింది. సో స్టే ట్యూన్ టు మనం టీవీ.